హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఉన్నప్పుడు తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్ద ఎత్తున రాజకీయం కోసం వాడుకునేవాళ్ళు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తిరుమల తిరుపతి కొండ మీద వరుస సంఘటనలు జరుగుతున్నా కానీ వాటి మీద మాత్రం ప్రభుత్వం స్పందించలేదు. అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం గమనించినట్లయితే రీసెంట్గానే తిరుమల తిరుపతి కొండ దగ్గరికి, అంటే తిరుమల తిరుపతి స్వామివారి దగ్గరికి, మహాద్వారం దగ్గరికి కొంతమంది భక్తులు చెప్పులు వేసుకొని దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు మహాద్వారం దగ్గరికి వచ్చే వరకు కూడా ఎవరూ గుర్తించలేదు. అంటే ఇక్కడ ఇంత నిర్లక్ష్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన మరొక ముందే రీసెంట్గా తిరుమల తిరుపతిలో మరొక అపశృతి అయితే చోటు చేసుకుంది. మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతిలో ఏదైతే అన్యమతస్థులు నిషేధం అనమాట. అన్యమతస్థులకి ప్రవేశం లేదు. ఎవరైనా రావాలి అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టే రావాలి. కానీ ఒక ముస్లిం వ్యక్తి దర్జాగా తిరుమల కొండ మీదకి వచ్చి ఆయన ఏదైతే పాప వినాశనం దగ్గర ఉన్న పురోహిత సంఘం దగ్గర చాలా దర్జాగా దాదాపు 10 నిమిషాల పాటు నమాజ్ చేసుకుంటున్నా కానీ ఏ అధికారులు కూడా ఆయన్ని గుర్తించలేదన్నమాట. అంటే ఇప్పుడు ఒక అన్యమతస్థుడు వచ్చినప్పుడు ఆయన మీద క్యాప్, నెత్తి మీద క్యాప్ ఉంది, ముస్లిం వ్యక్తి అని క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆయన్ని కొండ కిందే ఆపాలి. అక్కడ కొండకాడ ఆపలేదు. కారులో దర్జాగా వచ్చినా కానీ కొండకాడ ఆపలేదు. ఇక్కడికి వచ్చి దాదాపు 10 నిమిషాలు నమాజ్ చేస్తున్నా కానీ ఇక్కడ ఆపలేదు. ఆయన వెళ్తున్న సందర్భంగా కొంతమంది భక్తులు ఆయన గుర్తించి అప్పుడు విజిలెన్స్ అధికారులకి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి ఆయన పట్టుకోవడమే జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఎందుకు అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇంత భద్రతా వైఫల్యంగా ఉన్నారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అనమాట. ఒకసారి ఆ విజువల్స్ అయితే మీరు చూడండి. ఈయన ముస్లిం వ్యక్తి మీకు కనిపిస్తున్నారు కదా, కారులో ఉన్నాడు. ఇది నమాజ్ చేసుకున్న తర్వాత చూశారు కదా, ఇక్కడ నమాజ్ చేసుకుంటుండు పాప వినాశనం దగ్గర కనిపిస్తుంది కదా, ఇక్కడ నమాజ్ చేసుకుంటుండే నేను. ఇది పురోహిత సంఘం దగ్గర. అయినా కానీ ఎందుకు మరి అక్కడున్న భక్తులు ఆయన్ని గుర్తించి అప్పుడు విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి పట్టుకున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, వరుస ఘటనలు చూస్తూనే ఉన్నాం తిరుమల తిరుపతిలో. ఇలాంటప్పుడు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అనమాట. అయితే మీరు ఒకటి గమనించుకోండి, ఒకవేళ ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగితే కొన్ని ఛానల్లో ఏ స్థాయిలో వాళ్ళు రాజకీయం చేసేవాళ్ళు మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ దేవుడి మీద భక్తి ఉండాలి కానీ రాజకీయం ఉండకూడదు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస సంఘటనలు జరుగుతున్నా కానీ ఏదో పట్టించుకున్నట్లుగా వదిలేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు తిరుమల మీద ఎంత రాజకీయం చేసినారు, చాలా రాజకీయం చేసినారు కదా. ఏదేమైనా కానీ రాజకీయం కోసం అనేది తిరుమల తిరుపతిని వాడుకోకూడదు. ఈ యొక్క సంఘటనలు అనేవి మరొకసారి పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతే. ఆ వ్యక్తిని పట్టుకొని అసలు ఎందుకు, ఆయన మోటివ్ ఏంది అనే విషయాలన్నింటినీ కూడా విచారించి ఆయనకి ఏదో ఒక రకంగా శిక్ష పడేలా చేయాలని చెప్పేసి అందరు భక్తులు కూడా కోరుకుంటున్నారు అనమాట. కాకపోతే తిరుమల తిరుపతిని మాత్రం రాజకీయాల్లోకి తీసుకురాకూడదు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.